మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓట్ల పండుగ నడుస్తుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకి సర్వం సిద్ధం చేశారు. మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలు కూడా నామినేషన్ పర్వం కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే తండాలు ఉన్నాయో తండాలను ఏకగ్రీవం చేసుకున్నానికి సంబంధించినటువంటి అన్ని కూడా తండాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల అభిమానులంతా కూడా ఏకతాటి తీర్మానం చేసుకొని ఇనుగుర్తి మండలం పాత తండాలో మొట్టమొదటిగా మహబూబ్ జిల్లాలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నారు. ప్రస్తుతానికి మా అక్కడ సంబరాలు అంబరాలు అంటున్నాయి. ఎందుకంటే తండాలో ప్రతి ఒక్కరు కూడా యువకులు యువతులు అంతా తండావాసులు అంతా కలిసి కూడా తన మీద నమ్మకం పెట్టుకొని మా తండా అభివృద్ధికి చేస్తాడు అనే నమ్మకంతో ఒక యువకుడికి మొత్తం ఇటు పట్టం కట్టారు. ప్రస్తుతం మొత్తం చూసుకోవచ్చు వాళ్ళు అంటే రంగులు పూసుకొని మొత్తం వాళ్ళు ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది. యంగ్ యువకుడు ఒక యువకుడికి ఇట్లా పట్టం కట్టడం అంటే చాలా హర్షించదగ్గ విషయం. దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కువ సంబంధించినటువంటి ఫండ్ వస్తుంది వీరికి, అంటే గ్రామ అభివృద్ధికి తోడ్పడతా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులంతా కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. అక్కడ సర్పంచ్ ఏకగ్రీవం, ఇటు ఉప సర్పంచ్ కూడా ఒక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ, ఉప సర్పంచ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా వీరందరూ కూడా మా గ్రామ తండా అభివృద్ధికి మొత్తం మేము దోహదం చేస్తామని చెప్పేసి వీళ్ళని ఈ విధంగా ఏకగ్రీవం చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం మండలానికి ఏకగ్రీవమైన సర్పంచ్ యువకుడు యంగ్ ఇస్లావత్ నరేష్ అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందరగా మా సుమన్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. ఒక యువకుడుగా ఉన్నావు, ఇంకా నీకు పెళ్లి కూడా కాలేదంటున్నావు, బరువు బాధ్యతలు కూడా ఇంకా కుటుంబ సమస్యల భారం లేదు, ఓన్లీ మీ తండా బాధ్యతలే నీ మీద ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తావు నువ్వు? తండాలో చాలా పనులు జరగలేదు, ఆ పనులన్నీ చేద్దామని ముందుకొచ్చాము. నాతో పాటు మా పెద్దలుగా అందరి ఆశీర్వాదంతో నేను ముందుకొచ్చాను. ఏ ప్రభుత్వ పనైనా ప్రతి ఒక్కటి మాకు ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా, మినిస్టర్ గారైనా మాకు సహకరించి ప్రతి ఒక్క తండాలో చాలా పని పెండింగ్ ఉన్నాయి, వాటిని సహకరించాలని కోరుతున్నాం. మేము తండా ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు యువకులు యువతులు అందరూ చూసినాం. మహిళలంతా కూడా భారీ ఎత్తున ఎడుకొచ్చి నీ గెలుపుకి వాళ్ళు దోహదం చేశారు. మరి వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తావా? ఇట్లా లేదు సార్, నేను అస్సలే ఒమ్ము చేయలేను. నా గురించి అంతా తెలుసు కాబట్టి నేను నమ్మకంగానే ఎన్నుకున్నాను. అందరి పక్షానే ఎన్నుకున్నారు. అంటే సుమారు తండాలు ఎన్ని ఓట్లు ఉంటాయి? 540 అట్లా 534 ఓట్లు ఉంటాయి. ఒక్కరు నీ గెలుపుకి దోహదం చేశారా? చేస్తారు, సహకరించారు సార్ ప్రతి ఒక్కరు. మరి రాబో కాలంలో కూడా ఏ విధంగా చేయబోతుందో మీ తండ్రి అభివృద్ధి చేయాలి సార్. అభివృద్ధి ప్రతి ఒక్క ఏ విద్యనైనా విద్యా వైద్యం ప్రతి పని పట్ల మనం కొంచెం ముందు అడుగేసి యువతరంగా ప్రతి ప్రోగ్రామ్ ని ఇక్కడ చేయాలని ఆశతోని చేస్తున్నాం. అంటే ఎక్కువ తండాలలో సమస్యలు చాలా ఉంటాయి, విద్య గాని వైద్యం గాని అటు కరెంటు గాని రోడ్లు గాని మారుమూల ప్రాంతాలలో చాలా అభివృద్ధి కుంటుబడి ఉంటుంది. మరి నువ్వు ఎన్నుకుందని మీ నమ్మకంతో ఏ విధంగా ఉంటావు? అంటే ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలు ఏ విధంగా తీసుకుపోతావు? అసలు ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క పేదవాడికి చేరేలా చూసుకుంటా. నేను ఎడ్యుకేషన్ కొంచెం ఉంటే మనకు డిగ్రీ ఉంది, మనం ప్రతి ఒక్కటి ముందుకెళ్ళి ఆన్లైన్ అయినా ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చేపించి ప్రతి ఒక్కరి అందేలా చూస్తాను. మీరు చెప్పండి, ఏ విధంగా చూసుకుంటారు? మీ సర్పంచ్ ఉన్నారు, మీరు ఒక ఉప సర్పంచ్ ఉన్నారు, మీరు మీ గ్రామ తండాకి ఏ విధంగా తోడ్పడతారు? మీరు అభివృద్ధి తండా చాలా వెనకబడి ఉంది సార్. దగ్గర 20 సంవత్సరాల నుండి చాలా వెనకబడి ఉంది. నేను పుట్టినప్పటి నుండి చాలా పథకాలు చాలా దూరంగా పేద ఇంటి వరకు చేరలేదు. అందరికీ అందరిలా సహకరిస్తారని కోరుకుంటున్నాను. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇటు ఇప్పుడు చూస్తే పార్టీలు కూడా ఏమో అతీతంగా కూడా మీ అందరినీ గెలిపించుకుందని తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాదు, మా తండా అభివృద్ధి ముఖ్యమైన ధ్యేయం అని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది సార్. ఉప సర్పంచ్ గా తండా వాళ్ళ మాట కోసం నేను నిలబెడతానన్న నమ్మకంతో నన్ను నిలబెట్టారు. ఆ మాటను సాహస వర్తించి పనిచేస్తానని చేస్తున్నాను సార్. మీరు చెప్పండి అన్న, అంటే ఈ రెండు పార్టీలు అంటే పార్టీలకు అతీతంగా మీరు దీన్ని కీలకంగా వివరించడం తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చన్న? ఇనుగుర్తి మండలం పాతతండా గ్రామం లోపల నూతనంగా ఏర్పడినటువంటి ఈ పాతతండా గ్రామ పంచాయతీలో గతం లోపల ఇస్లావత్ బాలు నాయక్ గారు సర్పంచ్ గా గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అయినప్పటికీ కూడా అభివృద్ధి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు.
మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రియతమ నేత ఎమ్మెల్యే బుక్య మురళీ నాయక్ గారి చొరవతోటి, ఎంపీ గారి చొరవతోటి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి చొరవతోటి ఈ ఇనుగుర్తి మండలం లోపల పాతండా గ్రామ పంచాయతీని పైలట్ గ్రామంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా మా అందరికి కూడా ఇక్కడ ఉన్న నాయకులకు కూడా మరి మీ గ్రామానికి మేము పైలట్ గ్రామంగా చేసి ఇందిరమ్మ ఇల్లులు కానీ డెవలప్మెంట్ విషయాలను కానీ చేయడం జరిగింది. దానికి ఏం చేస్తారంటే దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్టీ వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్ గా మన ఏకగ్రీవంగా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కృషి చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం వారు కూడా తండా అభివృద్ధి కోసము మాకు ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేసిరు కాబట్టి మేము కూడా మా తండా నుంచి మరింత అభివృద్ధి చేసుకోవాలంటే వారు పార్టీలు చూడలేదు, రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉన్నదో ఆ గవర్నమెంట్ తోటి మనం పనులు చేసుకుంటాం అనే ఉద్దేశంతో ఇరు పార్టీల నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఏకగ్రీవంగా మరి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే డెవలప్మెంట్ ను అడ్డుకునేందుకు ఎవరు కూడా మరి ఉత్సాహంగా లేరు. ఎందుకంటే డెవలప్మెంట్ జరగాలి, మా తండా పార్టీలను పక్క పెట్టి జెండాలను పక్క పెట్టి గవర్నమెంట్ కు మరి ఏ విధంగా పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళందరూ చేయడం జరిగింది. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అతి చిన్న వయసు లోపల సర్పంచ్ ఉప సర్పంచ్ కావడం జరిగింది. మరి ఈ తండా అభివృద్ధి ధ్యేయంగా కూడా మరి గవర్నమెంట్ కూడా మరి యునానిమస్ అయితే కొన్ని మరి ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఫండ్ను కూడా మరి త్వరగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మా వంతుగా ప్రయత్నం చేసి ఈ తండాను ఇంకొద్దిగా అభివృద్ధి పదవి లోపల నడిపే విధంగా చూస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొట్టమొదటిగా ఏకగ్రీవ సర్పంచ్ మొత్తం ఇనుగుర్తి మండలం పాత తండకు మొత్తం కైవసం చేసుకున్నది. తనపై పెట్టుకున్న తండావస్థ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయను, తండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అని చెప్తాడు. ఇంకా యువకుడు కాదు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. తన బరువు బాధ్యత మొత్తం నేనే మోస్తా, మా తండా సమస్యలు నేను తీరుస్తా అని చెప్పేసి కంఠపదంగా ధీమా వ్యక్తం చేస్తున్నాడు.